గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ మామ్. నా పేరు శాలిని సిగ్ద. అండ్ ఈరోజు గైస్ చాలా చాలా లేట్గా లేసాను. యూజువలీ 6కి అంతా లాస్ట్ 6 o'clock అంతా నిద్ర వదిలిపోతుంది. అండ్ యూజువల్ చోర్స్ అండ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తాను. బట్ తెలిసిందే కదా, వింటర్ సీజన్ నిద్ర దంచేస్తుంది. అందుకే ఇంకా డే టైంలో ఎక్సర్సైజ్ చేయకుండా ఇంకా సాయంత్రం 20 minutes అలా నేను చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేను హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ అప్ స్టైర్స్, కింద కూడా చూసుకోవాలి కదా. సో ఇంకా దాంట్లో స్టార్ట్ అయిపోదాము. లెట్స్ గో గైస్, లెట్స్ బిగిన్ అవర్ డే. అండ్ నేను బయట ఊడవడం నుంచి నా వర్క్ వచ్చి స్టార్ట్ చేశాను. నన్ను చూసి కేదార్ కూడా నన్ను కాపీ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను కింద వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కేదార్ని పచ్చోబెట్టేసి నేను పైన క్లీనింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా నేను డైరెక్ట్లీ బెడ్రూమ్ ఊడవడం నుంచి స్టార్ట్ చేశాను. అండ్ కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ డస్ట్ ఉంటే వాటిని కూడా క్లీన్ చేశాను. ఈ లోపలే కేదార్ నిద్రలేశాడు. దాట్స్ వై ఈసారి నేను కేదార్ని తీసుకొచ్చాను. అగైన్ హీ వాజ్ హెల్పింగ్ మీ అ లాట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, వాడు డస్ట్ దగ్గరకు వస్తున్నాడని నేను పంపించేశాను కదా. సో అటు వెళ్ళి వాడు కొళాయి దగ్గర ఏం కలబెట్టాడో ఏమో, కొళాయి మొత్తం ఊడి కింద పడిపోయింది. దాంతో మా డే అంతా అక్కడే ఇన్వెస్ట్ అయింది. ఆ తర్వాత సాయంత్రం నేను లైట్ ఎక్సర్సైజే చేసుకున్నాను. ఆఫ్టర్ డూయింగ్ ఎక్సర్సైజెస్ ఐ రివార్డెడ్ మై సెల్ఫ్ విత్ టేస్టీ పాస్తా. ఈ పాస్తా నేనే చేశాను. ఇట్ వాస్ డామ్ డెలిషియస్. ఇదేంటిది? మా ఫ్రూటీ బొచ్చు. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ కూడా డిలే అయిపోయింది. ఈరోజు అసలు చాలా వరకు స్టఫ్ వచ్చి షిఫ్టింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. పోనీలే, ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ, లెట్ మీ హైలైట్ దిస్ పాయింట్, ఇట్ వాజ్ నాట్ కేదార్స్ మిస్టేక్. తర్వాత మాకు అర్థమైంది, లైక్ అది ఎవరైతే అక్కడ ఆ కొళాయిని సెటప్ చేశారో వాళ్ళు సెటప్ చేసినప్పుడే అక్కడ అది కొంచెం బ్రోకెన్ సిచ్యువేషన్లోనే ఉన్నింది. వాడు కొంచెం కలబెట్టేటప్పటికి అది మొత్తం పడిపోయిందనమాట. ట్యాప్ ఉండు బంగారు, సౌండ్ చేయొద్దు, కొంచెం మాట్లాడింది నాన్న. మొత్తం ఊడి పడిపోయింది. సో దాన్ని రిపేర్ చేసేదానికి మాకు హాఫ్ డే పట్టింది. ఎందుకంటే అది మొత్తం ఊడి రాలేదు, బ్రేక్ అయ్యి వచ్చేసింది. సగం పార్ట్ వచ్చేసి లోపలే ఉండిపోయింది. దట్ టు ఇట్ వాజ్ సో టఫ్ టు టేక్ ఇట్ ఆఫ్. అంటే రిమూవ్ చేయడం వచ్చేసి చాలా కష్టంగా ఉన్నింది. సో పీస్ బై పీస్ నేను నాన్న కంటిన్యూస్గా తీసే లోపల డే అంతా కన్జ్యూమ్ అయిపోయింది. ఎందుకంటే పైన మెయిన్ పైప్ వాల్వ్ వచ్చేసి మేము క్లోజ్ చేసేసాము. ఇంకా అది రిజాల్వ్ చేయకపోతే ఆన్ చేయలేము. అండ్ ఇంట్లో అంతా వాటర్ సప్లై ఉండదు. సో ఈరోజంతా దానికే సరిపోయింది. ఓకే, రైట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్ మై పాస్తా. బంగారు, నువ్వు నీ స్నాక్ తిన్నావు. దిస్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ మై డిన్నర్, ఫిష్ కర్రీ విత్ బేసన్ చీలా. ఇన్ షార్ట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు షో ఇస్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు బ్యాలెన్స్ డైట్ కూడా నేను మెయింటైన్ చేసేకి చాలా ట్రై చేస్తున్నాను. So that's it for today's friends. I hope you like this video nachinatlaithe please give it a like and do subscribe to our channel guys, and see you soon in my next video. Antavaraku bye bye.